సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఇది ఒక రెండవ భాగం అన్నమాట. మనం ఒక ఇంటిని రెక్టిఫై తీసుకున్నప్పుడు ఒక ఎంట్రీ ఆఫ్ ద హౌస్ అనే దాని గురించి, లేదా ఇంటి ముందు ఒక వసారా అనేది ఎందుకు ఉండాలి అనే దాన్ని బట్టి, అదే రకంగా అక్కడ ఒక తొట్టి కనపడుతుంది నీటితో నింపి షూట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఒక ధర్మం ప్రకారం ఇల్లు కట్టుకునేటప్పుడు మన ఏన్షియంట్ ధర్మం ఏం చెప్పింది, మన ఏన్షియంట్ ట్రెడిషన్ ఆర్కిటెక్చరు, ఒక టౌన్ ప్లానింగ్, ఒక విలేజ్ ప్లానింగ్, ఒక అగ్రహారాలు, గ్రామాలు తీసుకునేటప్పుడు ఏంటంటే, మన ఇల్లు కట్టుకోవడం ఒక్కటే కాదు, ఆ ఇంటి ఫ్రంట్ అనేది ఒక వసారా అనేది ఎందుకు ఉంచుతారంటే, బాటసార్లు ఎవరైనా వచ్చినప్పుడు, ఒకప్పుడు ఈ రకంగా హోటల్స్ వ్యవస్థలు ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదండి. వారు కొంచెం అడవులు గుండా కొంచెం క్రూర మృగాల బారిన పడి ఇబ్బందులు పడతారని చెప్పి, ఎప్పుడైనా అర్ధరాత్రి అయిపోయినప్పుడు, రాత్రులు వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఇంటి ముందు ఈ రకంగా ఒక పంచె ఏర్పాటు చేసేవాళ్ళండి. అరుగులు చేసేసి వాళ్ళకి అక్కడ పడుకునేవాళ్ళు అనమాట. సో దట్ మార్నింగ్ ఏం జరిగేదండి, ఆ ఇంటి గృహిణి అనే ఆవిడ బయటికి వచ్చి ఎవరైనా గెస్టులు ఉన్నారేమో చూసుకొని వారికి ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ కానీ వారికి భోజన వ్యవస్థ కానీ ఏర్పాటు చేసి వెళ్ళేదన్నమాట. అంటే ఆవిడ తన పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఆ ఇంటి ఫ్రంట్ తలుపు తీసి ఆ పంచులో వసారాలు ఎవరైనా గెస్టులు ఉన్నారేమో చూసేవాళ్ళండి. కానీ ఇవాళ ఆ సంస్కృతి అంతరించిపోయింది. కానీ నాకున్న దాంట్లో నేను చేసిన దాంట్లో ఏంటంటే, ఇంటి ముందు ఈ రకంగా కొంత వసతి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందువల్లంటే ఇక్కడ చాలామంది ఒక గేదెలు అవన్నీ తీసుకువెళ్తారండి. ఒక రిమోట్ ఏరియా ఇదంతా. ఒకసారి కెమెరా అలా చూపెట్టి ఇలా తిప్పి నా దగ్గర రిమోట్ ఏరియా కాబట్టి ఎండాకాలంలో ఇక్కడ బాగా ఎక్కువగా 200 నుంచి 300 గేదెలు, వాటిని తోలికెళ్ళడానికి 10-15 మంది వస్తుంటారండి. సో వాళ్ళు ఏదైనా ఆగి ఇక్కడ కూర్చోవడం ద్వారా కొంత సేద తీరుతూ కాస్త మంచినీళ్ళు ఏమైనా అడుగుతుంటారు, కాస్త కాఫీ టీ ఏమైనా అడుగుతుంటారు. అదే రకంగా ఇక్కడ ఇది కట్టడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సంఘానికి మనం ఏం చేస్తున్నాం. ఈ ఏరియాలో చాలామంది ఇళ్లల్లో ఇంటర్నెట్ అంటే తెలియదండి. మనకులాగా బ్రాడ్బ్యాండ్లో ఇచ్చుకొని 1000-1500 బిల్లులు కట్టే పరిస్థితి ఈ యొక్క పల్లెటూరులో ఉండదు. సో సమాజ స్పృహ మనం ఏం చేస్తున్నాము. సో ఇక్కడ చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు ఏంటంటే వచ్చి ఇక్కడ కూర్చొని మా ఇంట్లో ఉన్న వైఫై కానీ డేటా కానీ వాడుకొని వాళ్ళ వీడియోస్ కానీ మంచి చెడు డౌన్లోడ్స్ అన్నీ చేసుకొని, వాళ్ళకైనా ప్రింటింగ్లు కావాలంటే, అంటే 100 ప్రింట్లు కానీ 200 ప్రింట్లు కానివ్వండి, ఇంటికి వస్తే ఉచితంగా జరుగుతుంది. అది ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకోరు. అలాగా ఒక వైఫై ఇచ్చి కూర్చోడానికి, వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్ ఏర్పాటు చేసి, అంటే మేము చేయగలిగింది, సమాజానికి మేము చేయగలిగింది. అదే రకంగా థర్డ్ థింగ్, ఇఫ్ యు కమ్ హియర్, గత 8 ఏళ్ళుగా ఒక 10,000 ఖర్చు అయిందండి ఈ దగ్గరికి. ఇది ఎందుకు పెట్టారని చాలామంది అడుగుతుంటారు. ఫోకస్ అన్నీ ఇక్కడ చాలామంది పశువులు ఎండాకాలంలో ఇబ్బంది పడుతూ ఉంటాయండి. అందువల్ల కొంత వాటర్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా మూగజీవాలకి మనం చేయడం. ఈ ఊరు వచ్చి 10 సంవత్సరాల క్రితం పిల్లల్ని ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో చదివించుకుంటున్నాము. సో అగైన్ బైబ్యాక్ సమాజానికి మనం ఏమిస్తాము అన్కండిషనల్గా. అందువల్ల ఈ వాటర్ ఏర్పాటు చేసి ఏ పశువు ఇక్కడ తిరిగే పశువు నీటికి ఇబ్బంది లేకుండా ఉండాలి. సో అదే రకంగా చేసి ద బ్యూటీ ఆఫ్ ద హౌస్. ఎంట్రీ అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఇంటికి అంతర్భాగంలో వెల్కమ్ చెప్పినట్టు ఉండాలి. ఇది నా ఉనికి, నా ఎంట్రీ ఈ రకంగా ఉంది, ఇంట్లోకి వెళ్ళడానికి దారి ఇటు అని చెప్పడానికి కొంత మనకున్న దాంట్లో అండి ఒక 2 లక్షల రూపాయలు ఎడిషన్గా ఖర్చు అయి ఉండొచ్చు ఇదంతా. కానీ ఒక ఇల్లు తన యొక్క ఉనికి